తాజా 30 పేరులో ఏముంది అనుకుంటాం కానీ కొన్నిసార్లు పేర్లు భలే కలిసి వస్తాయి. అందుకే న్యూమరాలజీ ప్రకారం మరో శాస్త్రం ప్రకారం పేర్లు మార్చుకుంటూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో ఈ నమ్మకాలు మరింత ఎక్కువగా ఉంటాయి. సెంటిమెంట్కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే రంగాల్లో సినిమా ఇండస్ట్రీ అగ్రస్థానంలో ఉంటుంది. అసలు పేరును మార్చుకొని కొత్త పేరుతో సక్సెస్ సాధించిన వారు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారిలో ప్రముఖ హీరోయిన్లు కూడా ఉన్నారు. వారి వివరాలను ఇప్పుడు చూద్దాం. అతిలోక సుందరి శ్రీదేవి అసలు పేరు చాలా మందికి తెలియదు. ఆమె అసలు పేరు తెలిస్తే ఏందబ్బా ఈ పేరు ఇలా ఉంది అంటారు. ఆమె అసలు పేరు శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్. అవును, శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్. భారతీయ సినిమా రంగంలో ఒక సువర్ణ అధ్యాయాన్ని సృష్టించిన శ్రీదేవి తమిళనాడులో పుట్టింది. బోనీ కపూర్ను పెళ్లి చేసుకుని ముంబైలో సెటిల్ అయింది. తల్లిలాగే శ్రీదేవి కూతురు జాహ్నవి వెండితెర మీద మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతోంది. సౌందర్య తెలుగు వారికి అత్యంత ఇష్టమైన హీరోయిన్లలో ఒకరు. ఇప్పటికీ ఆమెకు సంబంధించిన వార్తలు వస్తే తెలుగు సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా చదువుతారు, వింటారు. సౌందర్య అసలు పేరు సౌమ్య. కర్ణాటకలో పుట్టింది. తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఆమె హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూయడం తెలుగు వారికి అంతులేని బాధను కలిగించింది. రోజా విషయానికి వద్దాం. ప్రస్తుతం ఈమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనాత్మకంగా ఉంటోంది. పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, రోజా ఒక ఫైర్ బ్రాండ్గా ఉంటోంది. ఈమె స్వస్థలం చిత్తూరు జిల్లాలోని వాయల్పాడు. అసలు పేరు శ్రీలతారెడ్డి. ఈమె తన పేరును రోజాగా మార్చుకుని టాలీవుడ్ లో టాప్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించింది. రంభ. ఈ పేరు వినగానే నిలువెత్తు అందం కళ్ల ముందు కదలాడుతుంది. ఈ రంభ అచ్చమైన ఆంధ్ర అమ్మాయి. విజయవాడలో పుట్టిన ఈమె అసలు పేరు విజయలక్ష్మి. సినిమా రంగంలో గొప్పగా రాణించిన రంభకు వైవాహిక జీవితం మాత్రం కలిసి రాలేదు. 2 పిల్లలు పుట్టాక భర్తతో విడిపోయింది. ఇప్పుడు ఆమె బుల్లితెర మీద తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇక బరువైన అందాల రాశి సంగతి చూద్దాం. గ్లామర్ రోల్స్ తో పాటు నటనతో కూడా తెలుగు ప్రేక్షకులను రాశి అలరించింది. ఈమె అసలు పేరు మంత్ర. సినిమా ఇండస్ట్రీలో రాశిగా తెలిసినప్పటికీ ఇప్పటికీ ఆమెను కొందరు మంత్ర అనే పిలుస్తారు. ఇక మన బొమ్మాళి అనుష్కను చూద్దాం. సౌందర్యలాగే కర్ణాటక నుంచి టాలీవుడ్కు వచ్చి అనుష్క తనదైన ముద్ర వేసింది. తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచే సినిమాలు చేసింది. ఈమె అసలు పేరు స్వీటీ శెట్టి. సినిమాల్లో తప్పిస్తే బంధువర్గంలో ఆమెను అందరూ స్వీటీ అనే పిలుస్తారు. ఇక నయనతారను చూద్దాం. నటనతో ప్రేక్షకుల్ని ఎంతగా మెప్పిస్తుందో వివాదాలతో కూడా అంతే వార్తల్లో నిలిచే తార నయనతార. గాడ్స్ ఓన్ కంట్రీగా పిలువబడే మలయాళ గడ్డలో హీరోయిన్ల ఫ్యాక్టరీ ఉంది. అక్కడి నుంచి ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు. వారిలో నయనతార ఒకరు. ఈమె అసలు పేరును పలకడం కొంత కష్టంతో కూడుకున్న పని. డయానా మరియం కురియన్ ఈమె పేరు. ఇంత కష్టమైన పేరుతో సినిమాల్లో రాణించడం కష్టమని నయనతారగా పేరును మార్చుకుంది. నమ్మశక్యం కాని సక్సెస్ అందుకుంది. ఇక ఖుషీ భామ భూమికను చూద్దాం. ఈమెది ఢిల్లీ. అసలు పేరు రచనా చావ్లా. భూమికగా పేరు మార్చుకుని బ్రహ్మాండంగా విజయాలను అందుకుంది. పవన్ కళ్యాణ్ తో ఖుషి, మహేష్ బాబుతో ఒక్కడు, ఎన్టీఆర్ తో సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగింది. ఇటీవలే భర్తను పోగొట్టుకున్న జయసుధ విషయానికి వద్దాం. ఈమె మద్రాసులో పుట్టింది. సహజ నటిగా పేరు పొందిన ఈమె అసలు పేరు సుజాత. ఈమె సినిమాల్లో అడుగుపెట్టే సమయానికి సుజాత అనే మరో నటి సినిమా రంగంలో ఉంది. దీంతో సుజాత తన పేరును జయసుధగా మార్చుకుంది. చివరగా మన రాజమండ్రి అందగత్తె జయప్రదను చూద్దాం. ఈమె అసలు పేరు లలితారాణి. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈమె కెరీర్ ప్రారంభమైంది. సౌత్ ఇండియాతో పాటు బాలీవుడ్ లోనూ దుమ్ము రేపింది. రాజకీయాల్లో అడుగుపెట్టి అక్కడా రాణించింది.